వైసీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. రైల్వే పట్టాల మీద శవం ఉండడం, దాన్ని వచ్చి అధికార పార్టీ హత్యని కాదు, అది చనిపోయింది ఆత్మహత్యని ప్రతిపక్ష పార్టీగా మా తాలూకా ఉద్దేశాన్ని, మా భావాన్ని మా అధికార ప్రతినిధి వచ్చి మా స్పోక్స్మన్ చెప్తే ఆయన వచ్చి అరెస్ట్ చేసి తీసుకెళ్తారా? ఇదే ప్రజాస్వామ్యం. నేను మళ్ళీ చెప్తున్నాను ఇప్పుడు, ఎస్ అతని మీద మీరు ఒత్తిడి తీసుకొచ్చుంటారు, లేని మాటలతో చెప్పించిన ప్రయత్నం చేస్తుంటారు. అందుకే ఆ ఒత్తిడి తట్టుకోలేక ఆయన ఆత్మహత్య చేసుకుని ఉండొచ్చు. లేదు అది హత్య అయితే నిరూపించండి, చేసి హత్య చేసి మళ్ళీ చర్య తీసుకుని ఎవడుతున్నాడు మిమ్మల్ని? అయితే ప్రభుత్వం ఒత్తిడి తీసుకొచ్చి చేసిందని మా అభిప్రాయం చెప్తే మీరు వచ్చి మమ్మల్ని అరెస్ట్ చేస్తారు. చేయండి అట్లా అరెస్టు. ఎస్, నేను చెప్తున్నాను, ప్రభుత్వంలో ఉన్న పెద్దలు, పోలీసు వ్యవస్థ అతని మీద ఒత్తిడి తీసుకోవడం వల్ల ఒత్తిడి తట్టుకోలేక చనిపోయి ఉండొచ్చేటో బహుశా, జరుగుండొచ్చేటో బహుశా, అది నా అభిప్రాయం. ఏంటి, ఎక్కడికి వెళ్ళిపోతుంది వ్యవస్థ? ఏమవుతుంది అంటే మీరు చెప్పినట్టుగా మేము చెప్పినట్టుగా ఈ ప్రజాస్వామ్యంలో ఒకసారి ఎన్నికైతే నడవాలా, చెయ్యాలా, మాట్లాడాలా? తప్పు. ఇది ఎప్పుడు ఒకలాగే ఉంటాయనుకుంటే పొరపాటు. ప్రధాన ప్రతిపక్షంగా, బాధ్యత ప్రతిపక్షంగా మా బాధ్యతగా ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ పార్టీ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో ఎక్కడ ఏ తప్పు జరిగినా, ఎక్కడ ఏం జరిగినా దాని మీద మా అభిప్రాయాన్ని నిస్సంకోచంగా, నిర్మోహమాటంగా మా అభిప్రాయాన్ని మేము వెల్లడిస్తాం. ప్రభుత్వాలు పరిపాలిస్తున్న ప్రభుత్వాలు వాస్తవాలను వచ్చి ప్రజలు చెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వాలకు ఉంది. అంతేగాని చట్టాన్ని చేతిలో తీసుకుంటామంటే అన్ని రోజులు ఒకలాగా ఉండవు అనేది మీ ద్వారా ప్రభుత్వాన్ని తెలియజేస్తున్నాను. అంతేకాదు, మొన్న ఒక వారం రోజుల కింద విశాఖపట్నంలో సాక్షాత్తు ముఖ్యమంత్రి గారు ఇలాగే ఒక పత్రికా సమావేశం పెట్టి ఓ పత్రికా సోదరులు అడిగాడు, ఎవరో మీలాంటి సోదరుడు అడిగాడు, సార్ స్టీల్ ప్లాంట్ మీద మీ వైఖరి ఏంటి? దాన్ని ప్రైవేటైజేషన్ చేస్తానంటున్నారు, దాని మీద మీ తాలూకు సమాధానం అడిగితే ఆయన మాటలు, ఒక బాధ్యత గల ముఖ్యమంత్రి అంత ఆసనం కోల్పోవాల్సిన పరిస్థితి ఏంటి? ఎందుకు అడుగుతున్నారు? మీ తాలూకా చర్యల్లోనూ, మీ నడవడికల్లో, మీ మాటల్లో, మీ వ్యవహార శైలిలో అనుమానాలు ఉన్నాయి. గడిచిన శాసనమండలి సమావేశాల్లో ఆ రోజు ఈ స్టీల్ ప్లాంట్ మీద ఒక తీర్మానం ప్రవేశపెట్టారు అధికారంలో ఉన్న తెలుగుదేశం కూటమి ప్రభుత్వం. ఏమని? 11,400 కోట్ల రూపాయలని కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది, దానికి అభినందన తెలుపుతూ తీర్మానం చేయమన్నారు. ప్రధాన